కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ తుది దశకు చేరింది. త్వరలో కేసీఆర్ తో పాటు మంత్రులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణకు పిలవాలని కమిషన్ భావిస్తోంది. కాళేశ్వరం కమిషన్ విచారణలో త్వరలోనే కీలక పరిణామం చూడబోతున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ ను ప్రశ్నించనుంది కమిషన్. ఇప్పటికే 80 మందికి పైగా ఇంజనీర్లను ప్రశ్నించింది. వారి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఇందులో కేసీఆర్ తో పాటు హరీష్, ఈటల పేర్లను అధికారులు ప్రస్తావించారు. అదేవిధంగా తాజా మాజీ ఐఏఎస్ అధికారులను కూడా కమిషన్ విచారించింది. వీరిచ్చిన స్టేట్మెంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందేళ్లతో పాటు కాళేశ్వరం నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే జరిగాయని, కేబినెట్ నిర్ణయాల మేరకే గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేసినట్లు అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తప్ప మిగిలిన ఐఏఎస్ అధికారుల విచారణ పూర్తయింది. ఈ నెల 18 నుంచి మరికొందరు ఇంజనీర్లు, ఐఏఎస్లను బహిరంగ విచారణకు పిలవనుంది కమిషన్. అధికారుల ఎంక్వైరీ ముగియగానే 3వ వారం తర్వాత కేసీఆర్, హరీష్, ఈటలను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నోటీసులకు స్పందించకుండా విచారణకు కేసీఆర్ హాజరు కాకుంటే ఫామ్ హౌస్ కు వెళ్లి అక్కడే స్టేట్మెంట్ రికార్డు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.